హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుల వల్ల కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఇంట్లో ఒక రిలేషన్షిప్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీటి గురించి అసలు ఎలా బయటపడాలి, వీటి గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని గోల్తో ఉంటారు. బట్ బిజినెస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా మ్యాక్సిమం 60% ఫెయిల్యూర్ అవుతున్నారు. 40% అయితే సక్సెస్ రేట్లో ఉంటున్నారండి. ఇప్పుడు మనం చూడండి, బిజినెస్ ఎప్పుడే కానీ ఎలాగుంటుందంటే, మనం బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు దాని గురించి మనకు పూర్తిగా అవగాహన ఉంటేనే బిజినెస్ పెట్టాలండి. ఇప్పుడు మన మైండ్కు మనకు తెలిసిన బిజినెస్ ఒకటే, కానీ వేరే బిజినెస్ చేసి వేరే వాళ్ళు సక్సెస్ అయినారు అనుకుని, ఇప్పుడు చాలామంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అదేనండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఆ బిజినెస్ చేస్తున్నారు, అది కూడా మనం చేద్దాం అన్నప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే, వాళ్ళు చేసే బిజినెస్ పైన వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళకి దానిపైన ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అనుభవం ఉంటుంది, కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏ బిజినెస్ అన్న పెట్టాలంటే మినిమమ్ ఒక 6 months to 10 months వెయిట్ చేయాలండి. ఇప్పుడు జనరేషన్ ఎలాగున్నారంటే, ఈరోజు మనం ఏదో బిజినెస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు నెక్స్ట్ మంత్ నుంచే నాకు ఇన్కమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. మెయిన్ చేసే మిస్టేక్ అక్కడండి. అక్కడ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఈ మంత్ బిజినెస్ స్టార్ట్ చేసాము, ఓపిక అనేది అవసరం అండి. అలా లేకుండా ఏం చేస్తున్నారంటే, ఈరోజు బిజినెస్ పెట్టాము, ఒక 2 months లోపల రిటర్న్స్ రావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, డైలీ దాని యొక్క వ్యాపారం ఏదైతే ఉందో స్టార్టింగ్లో ఎంత దానిపైన అవగాహన ఉన్న కూడా సక్సెస్ రేట్ తీసుకోరండి. దానిపైన జర్నీ చేయాలి. జర్నీ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ మనం పొందుతాము. అలా కాకుండా మనం ఈ రోజే బిజినెస్ పెట్టేసి నాకు నెక్స్ట్ మంత్ నుంచే రిజల్ట్ రావాలన్నప్పుడు ఏమవుతుందంటే, రోజుకు ఎప్పుడైతే మనకి బిజినెస్ అనేది టర్న్ ఓవర్ జరుగుతూ నిదానంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. అరే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1 week అయింది, 10 days అయింది, 1 month అయింది, నాకు ఇంకా బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే, మనం మాట్లాడుకున్నాం కదా, యూనివర్స్ అనేది మన యొక్క మనం ఏదైతే ఆలోచనలు చేస్తున్నామో దానికి సంబంధించిన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొని మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, 1 month అయింది, 2 months అయింది, బిజినెస్ పెట్టాను, గ్రోతింగ్ లేదు, రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు మనం పదే దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే, తద్దవుద్ది. నువ్వు బిజినెస్ పెట్టావు, దీని గురించి నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నావు కాబట్టి నెగిటివ్ రిజల్ట్ నీ లైఫ్లోకి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం అలా ఆలోచించడం వల్ల కూడా రియాలిటీ మిస్ అవుతూ ఉంటాం. అంటే దాన్ని ఎలా, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలనే బదులు నాకు డబ్బులు రావట్లేదు అనే బాధలోనే ఉండిపోతూ ఉంటాం. ఇప్పుడు దానికి బిజినెస్ పెట్టినప్పుడు 1-10 రకాల ఆలోచించాలండి. స్టేబుల్గా దానిపై నిలబడాలి. మనం ఈరోజు స్టేబుల్గా నిలబడిన వాళ్ళు 100% సక్సెస్ అయ్యారండి. ఎందుకంటే మనము దాని గురించి ఈరోజు బిజినెస్ జరగలేదు, రేపు మన మైండ్ మార్చుకోవాలి. ఈ బిజినెస్ జరగాలంటే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, దీన్ని ఏ విధంగా బెటర్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు 10 రకాల ఆలోచనలు చూపిస్తాయి. ఆ 10 రకాల ఆలోచనలు ఎక్కడంటే, మనం యూనివర్స్లోకి ఇప్పుడు మనం ఉన్నామండి. మనకు ఏదో కావాలనుకున్నప్పుడు చూడండి, మనము ఏదైనా పొందాలనుకున్నప్పుడు మనకి 10 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఇది కావాలనుకున్నాం అనుకోండి, రేపు వెళ్ళేటప్పుడు చూడండి, అది మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. అది ఏ వస్తువు అదేనండి, ఏదో ఒక విధంలో మనకు కనిపిస్తుంటుంది. అది మనం భగవంతుడు మన దగ్గరికి పంపించడానికి వచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు అండి. అది అలా ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఒక పని మనిషి ఎవరో ఉంటారు అనుకోండి, నేను వచ్చేటప్పుడు ఈ వర్క్ చేసి పెట్టండి అంటే మీరు వెళ్ళేలోపు చేసి పెట్టేస్తారు కదా. అంటే మీరు చెప్పారు, వదిలేశారు, అది చేస్తున్నాడు అక్కడ. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. మనం ఇది చెప్పాను, ఇది కావాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది అడిగాడు అని దాని యూనివర్స్ ఏం చేస్తున్నా దానికి సంబంధించిన క్రియేషన్ అది చేస్తూ ఉంటుంది. మనం వెళ్ళే దారిలో మనకు కనిపించేటట్టు చేస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే, అక్కడ అవేర్నెస్లో ఉండట్లేదు. అరే, నేను ఇది నైట్ అనుకున్నాను, ఈరోజు కనిపించింది అంటే జస్ట్ ఒక 1% దీంట్లో నేను సక్సెస్ అయ్యాను కదా, దీనిపైన స్టేబుల్గా నిలబడితే నేను రోజు సక్సెస్ అవుతానని మనిషి ఈ విధమైన మెంటాలిటీ ఉండాలండి. అంటే ఒక మనం సంకల్పించుకోవాలి, దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి, అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అంటారు. అంతేనండి. మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే, చేసే పని పైన శ్రద్ధ పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనము సక్సెస్ గురించి ఆలోచన చేస్తున్నాం, సక్సెస్ గురించి అసలు 1% కూడా ఆలోచన చేయొద్దండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో మీ ఫోకస్ మొత్తం దానిపైన పెట్టండి, అప్పుడు అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే చేసే దాని పట్ల ప్రజెంట్లో ఉంటామండి, అప్పుడు సక్సెస్ గురించి ఆలోచన చేస్తుంటే మనిషి ఎక్కడ ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. అంటే సక్సెస్ ఎప్పుడు వచ్చేది మనకి భవిష్యత్తులో వస్తుంది. నువ్వు భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలంటే నువ్వు ప్రజెంట్లో ఉండాలి.
ఈ ప్రజెంట్ ఎలాగ ఉండాలి, అవేర్నెస్గా ఉండాలి, ఎఫెక్ట్స్ పెట్టాలి దానికి. ఎఫెక్ట్ పెట్టాలండి. ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ కూడా నీకు ఏ విధమైనటువంటి హెల్ప్ చేయాలో అన్ని రకాలుగా మన చుట్టూ క్రియేషన్ జరుపుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే అక్కడి నుంచి ఒక 10 రోజులు 15 రోజులు దానిపైన ఉండి తర్వాత అక్కడ నుంచి డైవర్ట్ అయిపోతున్నాం. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తానంటే నీవు అడిగావు బట్ నమ్మడం లేదు, బట్ పొందడం లేదు, అంటే ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదండి. మనం అడిగినప్పుడు బలంగా నమ్మాలండి. ఎప్పుడైతే బలంగా నమ్ముతామో అది ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అయి తిరుగుతుందండి. ఓకే సార్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాను పాటించడం వల్ల బిజినెస్ సక్సెస్ అవుతారంటారా? 100% అండి. ఈరోజు మీరు ఎవరైనా తీసుకోండి, మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా ఒక హిస్టరీ తీసుకొని చదవండి. వాళ్ళు దాదాపు ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు వాళ్ళ స్ట్రగుల్ స్టేజ్లో వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండేది, సక్సెస్ అయిన తర్వాత ఏ విధంగా ఉండేదని మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర లేనప్పుడు కూడా వాళ్ళ సక్సెస్ గురించి వాళ్ళ గోల్ గురించి ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం దానిపైన స్టేబుల్గా నిలబడాలండి. స్టేబుల్గా నిలబడినప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భవతి, నీవు కోరుకున్నావా అది ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఓకే సరే, బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళు అంటే ఎలా స్టార్ట్ చేయాలి, దీని గురించి ఏమైనా మీరు ప్రోగ్రామ్స్ కానీ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తున్నారా? ఇలాంటి బిజినెస్ వాళ్ళ కోసం మన దగ్గర అనంత భగీరథ క్రియ అనేది ఉంటుందండి. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, అంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి ఫుల్ డే సెషన్ ఉంటుందండి. ఆ క్లాస్లో వాళ్ళకి దాని గురించి నేను ఫుల్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బిజినెస్ గురించి ఎన్ని డౌట్స్ ఆ క్లాసెస్లో క్లియర్ చేస్తారా? అంటే ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నీ కూడా అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా ఎవరైనా బిజినెస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నా, లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా సక్సెస్ సాధించాలి అనుకున్నా సరే, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఎలా అటెండ్ అవ్వాలో తెలియని వాళ్ళు, లేదంటే ఇంకా ఏవైనా క్వశ్చన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లంకైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.